హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫ్యామిలీతో కొమరేలికి వెళ్తున్నాము. మన బండిలో ఈకో బండ్లో వచ్చేసి బట్టలు వచ్చేసి చాప, వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టుకొని అన్నీ మనకు అవసరమైన వస్తువులన్నీ ఈకోలో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మా వాళ్ళు అందరూ వస్తున్నారు. వచ్చినాక బండి ఎక్కేసి వెళ్ళిపోతే ఆల్రెడీ మా బొడ్డోళ్ళు ఇద్దరు వచ్చినారు చూడండి. ఈకోలో కూర్చొని ఆల్రెడీ వచ్చి వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి మా పెద్దోడు. ఇక మనం కొమరేలికి పోతున్నాము, బయలుదేరుతున్నామండి. ఇక మనము మా వాళ్ళందరూ ఎక్కేసారు బండ్లోకి. ఇక మనం బయలుదేరి కొమరేలిలో ఎలా ఉంటుందో మనము ఇక చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఇక మనం కొమరేలికి వచ్చేసినామండి. కొమరేలిలో కార్ పార్కింగ్ చేసినాము. కార్ పార్కింగ్ లోపల చేసేసి గుడి దగ్గరికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తుంటే అక్కడ గుండం ఉంటుంది ఒకటి. ఆ గుండంకి వెళ్ళేసి స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకొని వచ్చేసేయాలి. అంటే మనం ఆల్రెడీ స్నానం చేసినాం కాబట్టి ఇప్పుడు పోయి ఆడ గుండెలో కాలు చేతులు ముఖం కడుక్కొని ఇక మా తమ్ముడు గుండు కొట్టించుకున్నాడు. వాడి మొక్కు ఉంది కాబట్టి వాడికి మొక్కుని గుండు కొట్టించుకొని అందులో స్నానం చేయడానికి వాడు వెళ్తున్నాను. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్తున్నాను. వాడు నాకైనా ముందే వెళ్ళిపోయాడు గుండం కాడికి. ఇక నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి అక్కడ గోపురం కనిపిస్తుంది. అదే కొమరేలి మల్లన్న స్వామి అక్కడ ఉంటాడు. అదే టెంపుల్ అనమాట. అక్కడ 100 రూపీస్ టికెట్ ఉంటుంది, 150 టికెట్స్ ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం గుండం కాడికి పోతాం. మనం ఇప్పుడు ఇక మావాడు గుండంలో స్నానం చేసి వచ్చేసింది. మావాడు వచ్చేసినాక గుండు కొట్టించుకోండి మా తమ్ముడు. కొట్టించాక మా పిల్లలు అక్కడ పైన ఉన్నారు. వాళ్ళని కూడా చూపిస్తాను మీకు. కొద్దిసేపు అయితే కనపడుతున్నారు. అక్కడ ఇద్దరు కనిపిస్తారా, వాళ్ళు మా వాళ్ళే. మా వాళ్ళు అక్కడ గోపురం కనిపిస్తుంది. ఒకప్పుడు నేను 15 సంవత్సరాల కింద పైన ఎక్కేవాడిని, కానీ చాలా మారిపోయింది ఇప్పటికీ కొమరేలి మల్లన్న స్వామి. ఇక మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మీరు సిద్దిపేట పోతుంటే ఉంటుంది. కొమరేలి రైట్ సైడ్లో వస్తుంటుంది. యూటర్న్ తీసుకుని రైట్ సైడ్లో వెళ్ళిపోతే కొమరేలి అక్కడికి ఒక 6 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కొమరేలి స్వామి వస్తాడు. అక్కడ మంచి దర్శనం కూడా చేసుకోవచ్చు. మంచిగా నీట్గా అక్కడ అన్ని స్నానాలు చేసుకుని కూడా బాగుంది. ఫెసిలిటీ బాగుంది. మళ్ళీ షాపులు కూడా బాగానే ఉన్నాయి. అంత కొమరేలి మల్లన్న స్వామి టెంపుల్ బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ మధ్య. మంచిగా ఇంకా కడుతూనే ఉన్నారు. అక్కడ రైట్ సైడ్లో కొత్తది బిల్డింగ్ కూడా కడుతున్నారు. అక్కడ కనిపిస్తుంది, అది బిల్డింగ్ కొత్తదే కడుతున్నారు. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉంది. కొమరేలి మల్లన్న స్వామిది. మనం అక్కడికి నుంచి అయిపోయినాక కొమరేలి మల్లన్న స్వామి అయిపోయినాక ఇక్కడ దర్శనం అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనకు. ఇక మేము బయటికి వచ్చేసినాము. ఇక్కడికి ఇక మేము కొండపోచమ్మ అంటే బయటికి వచ్చేసినాము. ఇప్పుడు మేము ఇక మా గుండు కొట్టించుకున్నాము. తమ్ముడే అక్కడ కనిపించింది ఆరెంజ్ చెట్టు. ఇక్కడికి మనము నెక్స్ట్ కొండపోచమ్మ పోవాలని ప్లాన్ చేస్తున్నాము. కొండపోచమ్మ వచ్చేసినాము చూడండి. కొండపోచమ్మ వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొండపోచమ్మ దర్శనం చేసుకొని మనం కొంచెం చికెన్ తీసుకొని చికెన్ వండుకున్నాము. అంటే వండించుకొని బయట పోయి తీసుకొని అక్కడ పొలంలో కూర్చొని ఇక మా ఫ్యామిలీతో కలిసి తినేసినాము. ఎండింగ్లో ఉన్నాం చూడండి. అందరు తినేసి లేచిపోయారు. ఇక ఫైనల్లో ఉన్నాం కాబట్టి నేను కూడా తినేసి ఇక కొంచెం వీడియో తీసుకుందామని. ఆ వీడియోస్ లైక్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.